హాయ్ ఫ్రెండ్స్, 'శంబాలా' అనే మూవీ ఈరోజు రిలీజ్ అవ్వడం జరిగింది. నేను చూసొచ్చాను. ఈ మూవీలో హీరోగా ఆది సాయి కుమార్ అండ్ అర్చన అయ్యర్ అని కొత్త హీరోయిన్ అనుకుంటా. వీళ్ళిద్దరు హీరోయిన్గా నటించారు. సాయి కుమార్ కొడుకైన ఆది సాయి కుమార్ లేటెస్ట్గా తీసిన మూవీస్ అన్ని ఫ్లాప్ అవ్వడం జరిగింది. అయితే ఎంతో హైప్తో ఎంతో హోప్తో ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చి 1980లో శంబాలా అనే ఊళ్ళో ఒక ఉల్కు రాయి వచ్చి పడుతుందన్నమాట. అయితే ఆ రాయి వచ్చి పడ్డాక సెంట్రల్ గవర్నమెంట్ విక్రమ్ అనగా మన హీరో సాయి కుమార్ని పరిశోధనకి ఆ ఊరికి పంపడం జరుగుతుంది. అయితే ఈ విక్రమ్ హీరోకి మూఢనమ్మకాలన్నా దేవుడన్నా అసలు నమ్మడు, ఎప్పుడు సైన్స్నే నమ్ముతాడు. అలా ఆ ఊళ్ళోకి వచ్చిన హీరో అక్కడ ఆ ఊళ్ళో మూఢనమ్మకాలు చాలా నమ్ముతారు అన్నమాట. ఆవును బలించడం, చిన్నపిల్లల్ని బలించడాలు అవి చేస్తుంటే హీరో వాళ్ళ ఊరు మొత్తానికి అడ్డుగా వెళ్తుంటాడు. అదే టైంలో ఆ ఊళ్ళో ఒక్కొక్కరు చచ్చిపోతూ ఉంటారు అన్నమాట. అసలు ఎందుకు ఆ రాయి పడగానే అందరు చనిపోతూ ఉన్నారు, దీని వెనకాల ఏముంది, రియల్గానే దెయ్యమా లేదా ఎవరైనా మనిషి ఆ ఊళ్ళో ఒక్కొక్కరిని చనిపోయేలాగా చేస్తున్నాడా, హీరో కనిపెట్టాడా లేదా, మూఢనమ్మకం గెలిచిందా లేదా సైన్స్ గెలిచిందా అనేది ఈ మూవీ స్టోరీలే. మూవీ ఎలా ఉందంటే బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు విరూపాక్ష ఎలాగో దానికి మించి అయితే ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా మనకు హీరో రాగానే స్టార్టింగ్లో ఆవును బలిస్తుంటే ఊరోళ్ళందరితో గొడవపడి ఆ ఊర్లో వాళ్ళ పరిస్థితులు ఒక్కొక్కల మైండ్ సెట్ మనకు రివీల్ చేస్తుంటారు అన్నమాట. ఇందులో 3 క్యారెక్టర్లు ఉంటాయి, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. మంగళవారంలో ఒకడు గుడ్డోల్లాగా నటిస్తాడు చూడు, అతని క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది, అది బాగుంటుంది. అలాగే ఫస్ట్లో మనకి ఏమనిపిస్తుంది అంటే హీరోయిన్ క్యారెక్టర్ ఏందబ్బా ఊరికా ఉంది, లవ్ ట్రాక్కేనా అని అనిపిస్తుంది. కానీ హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఒక మంచి ట్విస్ట్ లాగా ఒక రోల్ పెడతాడు. ఇంకా సెకండ్ హాఫ్ రాగానే ఒక్కొక్కటి రివీల్ చేస్తుంటారు అన్నమాట. అసలు ఏంది, దీని వెనకాల ఏం జరుగుతుందని రివీల్ చేసే విధానం కానీ అది కూడా చాలా బాగుంది. అలాగే మూవీ స్టార్టింగ్లో ద్వారా సాయి కుమార్ గారు వాయిస్ ఇస్తూ ఒక స్టోరీ చెప్తారనమాట. అదైతే చాలా బాగుంది. మెయిన్ సాయి కుమార్ వాయిస్ హైలైట్ అవుతుంది అన్నమాట ఆ స్టోరీ చెప్పేటప్పుడు. అలాగే ఆది సాయి కుమార్ యాక్టింగ్ బాగుంది, హీరోయిన్గా నటించిన పర్సన్ యాక్టింగ్ బాగుంది. అలాగే మిగతా వాళ్ళ యాక్టింగ్ చాలా బాగుంది. మైనస్ ఏంటంటే విజువల్స్, అంటే వీళ్ళది లో బడ్జెట్ అవ్వడం వల్ల అంత ఈజీగా తెలిసిపోతుంటాయి. గ్రీన్ స్క్రీన్ అని చెప్పి ఆ విజువల్స్ సరిగ్గా ఉండవు, అదే పెద్ద మైనస్. ఎందుకంటే వీళ్ళకాడ అంత బడ్జెట్ లేదన్నమాట. కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, ఎలివేషన్స్ చాలా బాగున్నాయి. నాకు ఆ స్టార్టింగ్ సాయి కుమార్ గారు ద్వారా వచ్చే ఒక స్టోరీ వస్తుంది చూడు, అదైతే హైలైట్ ఈ మూవీకి. అలాగే దీనికి సీక్వెల్ ఉన్నట్టు చిన్న లీడ్ అయితే ఇచ్చారు, చూడాలి సీక్వెల్ వస్తుందో లేదో. డైరెక్షన్ కూడా బాగుంది. నాకైతే ఓవరాల్గా మూవీ బాగా నచ్చింది. ఒక్క మైనస్ ఆ గ్రాఫిక్ అయితే అంతగా లేదు, అది ఈజీగా తెలుస్తుంది. గ్రీన్ సెట్ అని విజువల్స్ అంతగా, అంటే మనకు బాహుబలి మూవీ, ఇక అవెంజర్స్ వీటిలలో గ్రాఫిక్ చూస్తుంటే హనుమాన్ లేటెస్ట్గా వచ్చిన హనుమాన్లో గ్రాఫిక్ చాలా బాగుంటుంది కదా, తక్కువ బడ్జెట్ అయినా. మిరాయి అందులో చాలా బాగుంటుంది గ్రాఫిక్ విజువల్స్, కానీ ఇందులో అంతగా అనిపించవు విజువల్స్. కానీ వీళ్ళది లో బడ్జెట్ అన్నమాట. ఓవరాల్ అయితే చూడొచ్చు పక్కా. ఆది సాయి కుమార్కి అయితే సూపర్ హిట్ కొట్టాడు చాలా రోజుల తర్వాత. నాకైతే మూవీ అయితే చాలా బాగా నచ్చింది. మీరు ఎవరైనా చూడకపోతే చూసేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ మూవీకి రేటింగ్ వచ్చి 5కి 3.5 ఇస్తున్నాం ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ మూవీ అప్డేట్స్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.